హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారందరికీ రేపటి నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేద్దామండి. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్బీఐ అనగా స్టేట్ బ్యాంకు అకౌంట్కు సంబంధించి ట్రెజరీ బ్యాంక్ అని కూడా మనం పిలుస్తూ ఉంటారు కదా. అయితే ప్రస్తుత ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా దాదాపు ఈ బ్యాంకు నుంచి అయితే ద్వారానే అవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కావచ్చు, అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి కావచ్చు కీలక పాత్ర పోషిస్తుంది ఎస్బీఐ. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునేటువంటి సదుపాయాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎంచుకొని బ్యాంకుల ద్వారా జీతాలు అయితే పొందుతున్నారు. దీనివల్ల అనేకంగా ప్రయోజనాలతో పాటు ఉచితంగా అయితే ఇవన్నీ కూడా అడిషనల్ లభిస్తాయి అన్నమాట. అందులో వచ్చేసి చాలామందికి విషయాలు తెలియదన్నమాట. అయితే చాలామందికి అవగాహన లేకపోవడం, అయితే ప్రయోజనాలు అయితే పొందలేకపోతున్నారు అనమాట. ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణాలు, మనకు హౌస్ లోన్స్ కావచ్చు, వ్యక్తిగత రుణాలు, పర్సనల్ లోన్స్ వంటివి ఏ రుణం తీసుకున్నా కూడా తమ బ్యాంకులో ఏ అకౌంటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ప్రాసెసింగ్ ఛార్జ్ అనేది 50% మాత్రమే ఉంటుందన్నమాట. తీసుకుంటారు, ఎక్కువ తీసుకోరు. అలాగే డ్రాఫ్ట్ చెక్కులు కావచ్చు, ఎస్ఎంఎస్ హెచ్చరికలు అన్నీ కూడా ఫ్రీగా అయితే లభిస్తాయి. అలాగే 2 నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్ కూడా మనం పొందడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మికంగా మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది 20 లక్షలు, అదేవిధంగా ఎయిర్ ఎండెడ్ ఇన్సూరెన్స్ కింద అయితే 30 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుందని చెప్పేసి, దానికి తోడు ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు కూడా మరొక 10 లక్షల రూపాయలు అనేది చెల్లిస్తారనమాట. ఇవన్నీ కూడా అంటే గరిష్టంగా 40 లక్షల ఇన్సూరెన్స్ ఉచితంగా కవర్ అవుతుందని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు. దీనికి గాను ఒక ఉద్యోగి తాను జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వాటిని నమోదు చేయించుకోవాలి. ఆ వివరాలు నమోదు చేయించుకుంటేనే మాకు అంటే మీ అందరికీ కూడా ఇవన్నీ వర్తిస్తాయి అన్నమాట. సో ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందనమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.